హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈరోజు నేను ఒక నైట్ మార్కెట్కి వెళ్తున్నాను. సో ఎక్సైటెడ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. న్యూజిలాండ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఎండ కనిపిస్తుంది కదా, బట్ టైం ఎంత అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ లైక్ 7:30 అవుతుంది. కొంచెం దూరం వరకు వెళ్ళాను. అక్కడి నుంచి నన్ను శాంతి పిక్ చేసుకుంది. మేమిద్దరం కలిసి నైట్ మార్కెట్కి వెళ్తున్నాము. హాయ్ శాంతి. Hello. Turn left onto Onehonga Mall. మీరు అనుకుంటుండొచ్చు, ఏంటబ్బా ఇన్ని మార్కెట్స్ ఉన్నాయా న్యూజిలాండ్లో, అన్ని వ్లాగ్స్ ఉన్నాయి అవే అని అనుకుంటుండొచ్చు. బట్ ఒక్కొక్క మార్కెట్ ఒక్కొక్కలాగా అవుతుంది అనమాట. ఇక్కడ అవెండల్ మార్కెట్ అయితే రైతు బజార్ అని పెట్టాను కదా, అదొకటి. మటకానా మార్కెట్ ఏమో మొత్తం హ్యాండ్ మేడ్వి అన్నీ మిక్స్ చేసి ఉంటాయి అనమాట. కానీ నేను ఇప్పుడు వెళ్తుంది మాత్రం ఫుడ్ మార్కెట్. ఎందుకంటే న్యూజిలాండ్లో రోజు స్ట్రీట్ స్టైల్ ఫుడ్ మన ఇండియాలో దొరికినట్టు దొరకవన్నమాట. మనం ఒకవేళ తినాలి అని అనుకుంటే అది మనం నైట్ మార్కెట్స్ లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఈవెంట్స్లో వెళ్ళి తినాల్సి వస్తుంది. కొన్ని అయితే రోజు అవుతూ ఉంటాయి నైట్. కానీ ఇప్పుడు నేను వెళ్తున్న మార్కెట్ అయితే ఓన్లీ సాటర్డే సండేస్ అవుతాయి అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి సైలో పార్క్. ఇది చాలా మంచి లొకేషన్ మార్కెట్కి. ఇదేమో స్ట్రాబెరీ ఇంకా చాక్లెట్ స్టాల్. అది లాస్ట్లో చూపిస్తాను. మేము ట్రై చేసాం అది. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ స్టైల్స్ ఫుడ్ మనకు అవైలబుల్ ఉంటాయి. బట్ ఇది చాలా చిన్న మార్కెట్, లైక్ కొన్ని స్టాల్సే ఉన్నాయి. నేను లాస్ట్ టైం వెళ్ళింది ఒకటి నైట్ మార్కెట్ అని, ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను. అక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి అనమాట, పెద్ద మార్కెట్. ఇది జస్ట్ బేసిక్ స్టాల్స్ పెట్టారు. ఆ లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. మంచిగా వ్యూ తోటి ఇక్కడ ఫుడ్ వ్యూ బెస్ట్ కాంబినేషన్ కదా. హాట్ బన్స్ ఇంకా అలాంటివి $3-4 ఉన్నాయి. బట్ మనకంతా నచ్చదు, నాకంతా నచ్చదు కాబట్టి నేను తీసుకోలేదు. మోస్ట్లీ అక్కడ నాన్ వెజ్ ఉంటుంది. నేను వెజిటేరియన్, అంటే నేను ఎగ్ కూడా తింటాను. బట్ నాకు పెద్దగా ఆప్షన్స్ లేకుండే. శాంతి అయితే స్క్విడ్ ఆర్డర్ చేసుకొని తినిందనమాట. నేనైతే ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ వాఫిల్ అయితే తీసుకున్నా, నేను చూపిస్తాను. అదొక పెద్ద ఫనీ థింగ్. అయితే నేనేం జరిగిందో చెప్తాను. నేనైతే చాక్లెట్ వాఫిల్ ఆర్డర్ చేసుకున్నాను, కానీ డిస్ప్లేలో ఉన్నది ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ వాఫిల్. అయితే నేను $7 కదా, బాగుంది ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట. ఆర్డర్ వచ్చిన తర్వాత చూస్తే అది జస్ట్ వాఫిల్ నేను ఆర్డర్ చేసింది, నాట్ విత్ ఐస్ క్రీమ్. తొందరగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. నేను అది ఎక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీన్ వైల్ వేరే స్టాల్స్ ఎలా ఉంటాయో చూద్దాము. వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే డెజర్ట్స్. అవి ఒక్కటే మనకి దొరికేవి. ఇంకా ఎగ్ తినకపోతే ఇంకా నేనేం చేయలేను, ఇంకా కష్టం అనమాట. చూడండి, ఇది మనది అనమాట వాఫిల్. సరేలే అని వెయిట్ చేస్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ఏదో ఉండే, సో ఇలా ఉంటుంది అనుకున్నా. బట్ అది నాది కాదు. ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ నాకు వచ్చింది ఓన్లీ చాక్లెట్ వాఫిల్. అయితే సరేలే, చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుంది లోపల అని ట్రై చేశాను. బట్ అది వాళ్ళు బ్యాటర్లోనే మిక్స్ చేశారు చాక్లెట్. బట్ టేస్ట్ అయితే బాగుంది, చాలా సాఫ్ట్గా మంచిగా అనిపించింది. బట్ నేను వేరేది ఎక్స్పెక్ట్ చేస్తుండే కాబట్టి. బట్ ఎనీవే, ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అది మంచి లెసన్స్ అనమాట. సరిగ్గా చూసి ఆర్డర్ చేసుకోవాలని నేర్చుకున్నాను. బట్ దట్స్ ఫైన్. నాకైతే నచ్చింది, టేస్ట్ అయితే బాగుంది కదా, అది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్రైడ్ డంప్లింగ్స్ కానీ లేకపోతే కొంచెం మీట్ రిలేటెడ్ డంప్లింగ్స్ ఇంకా బన్స్ ఉన్నాయి. ఊరికే వీడియో తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాను. బట్ ఎలా ఉంటాయో నాకు మాత్రం తెలియదు, మీకు చూపెట్టాలని తీసాను. అండ్ లొకేషన్ చూడండి, నైట్ అయిపోయింది అప్పటికే, లైక్ 8 అవుతుంది అనుకుంటా. మొత్తం ఇంకా కొంచెం చీకటి పడడం స్టార్ట్ అయ్యింది, 8:30 లాగా. అయినా కూడా వ్యూ చాలా బాగుంది. సో లాస్ట్ మేము ఈ డెజర్ట్ తీసుకున్నాము. శాంతి నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. బట్ ఫైనలీ ఇప్పుడు ట్రై చేసాము. ఇది చాలా వైరల్ అయిన ఫుడ్ రెసిపీ, లైక్ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ. నేను సరేలే దానికి బాగా హైప్ ఎక్కువ ఉంటుంది అని అనుకున్నాను. బట్ టేస్ట్ మాత్రం అంత బాగుంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మరీ తీయ కాకుండా స్ట్రాబెరీ ఫ్లేవర్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. నేను శాంతి అయితే తినుకుంటూ అలానే వెళ్ళిపోయాము. మీరు కూడా డెజర్ట్ ఫ్యానా? నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫుడ్ మీద అంత ఇష్టం పెరిగింది. నేను ముందు ఒక 2 years బ్యాక్ ఇలా ఉండేదాన్ని కాదు. అసలు ఫుడ్ అంటేనే నాకు విరక్తి వచ్చేది, అంత తినేదాన్ని కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అన్నీ టేస్ట్ చేయడం కానీ అలా చేస్తున్నాను. మేబీ అదొక ఏజ్ అనుకుంటా. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క అబ్సెషన్ వస్తుంది కదా, అలా ఉంటుంది. ఇప్పుడు నాకు ట్రావెల్ ఇంకా ఫుడ్ అలాంటి వాటి మీద ఉంది. సో ఫైనలీ స్ట్రాబెరీ విత్ ఐస్ క్రీమ్ అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ చేసేసి
ఫైనల్గా మంచిగా ఎండ్ చేసేసాము. ఇలా ఉంటుందన్నమాట మార్కెట్ అంటే. నేనైతే ఎంజాయ్ చేశాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలుసు కదా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ లాస్ట్ బాయ్.